ప్రధాని మోడీ నివాసంలో జరగబోతున్న మీటింగ్కి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. త్వరలో జరగబోయేటటువంటి కేబినెట్ విస్తరణకు సంబంధించిన కీలక భేటీగా ఇది తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లో మొత్తం 81 మందికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 53 మందితోనే మంత్రివర్గ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. మిగిలిన 28 మంది స్థానాలను భర్తీ చేసే అవకాశం ఈ సమావేశం తర్వాత తెలుస్తోంది. ఎల్లుండి ఉదయం 10:30కు కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆ 5 రాష్ట్రాల నుంచి నేతలకు, ఎంపీలకు ఈ మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉండే పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం ఈ కీలక సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, రక్షణ, ఆర్థిక మంత్రులు సహా కీలక పదవుల్లో ఉన్న నేతలు హాజరు కాబోతున్నారు. 1-2 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నారని, అందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కీలక మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ పరాస్ వర్గానికి ఈ విస్తరణలో పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఎంపీలుగా ఉన్నటువంటి వారికి మంత్రులుగా అవకాశం దక్కనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అసంతృప్తులుగా ఉన్నటువంటి కొంతమంది ఎంపీలకు కూడా ఇందులో అవకాశం దక్కే పరిస్థితి ఉంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరించబోతున్నారు. యాక్చువల్గా 81 మంది మంత్రులకు అవకాశం ఉన్నప్పటికీ కూడా 53 మందితోనే ప్రస్తుతం కేబినెట్ కొనసాగుతోంది. దీన్ని విస్తరించి మిగతా 28 స్థానాలను కూడా భర్తీ చేయబోతున్నారు. అయితే మోడీ నివాసంలో సాయంత్రం జరగబోయే భేటీకి సంబంధించి, అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరెవరికి అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి, అలాగే 5 రాష్ట్రాలు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో వాటిలో ఎవరెవరికి అవకాశం దక్కే అవకాశం కనపడుతుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్. ప్రధానమంత్రి నేతృత్వంలో ఈరోజు సాయంత్రం ఆయన నివాసంలో ముఖ్యమైనటువంటి నేతలతో, అదేవిధంగా మంత్రులతో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సహా బీజేపీ ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ కూడా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి అనే అంశంపై పూర్తి స్థాయిలో చర్చ జరిపిన తర్వాత వారికి ఆయా శాఖలు అప్పగించే విషయంపై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దీనికి ఆల్రెడీ ఇప్పటికే ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఎల్లుండి ఉదయం 10:30 గంటలకు ఈ ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా ఎక్కడ ప్రకటన రాలేదు, కానీ ఆ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి అంత సమాచారాన్ని బట్టి ఆ రకంగా ముహూర్తం కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఏ అయితే రాష్ట్రాలు ఎన్నికలకు పోతున్నాయో, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలకు ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉంది, తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి నేతృత్వంలో ఈ కమిటీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై మరింత లోతుగా చర్చించి ఆయా సామాజిక వర్గాలు, ప్రాంతాల వారీగా ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ కేంద్ర మంత్రివర్గంలో అందరికీ కూడా స్థానం కల్పించే అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఇది 2024 జరగబోయే లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఒక మేజర్ రీషఫుల్, పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ, లేకపోతే పూర్తి స్థాయిలో అన్ని మార్పులు చేర్పులతో, ఒక పెద్ద మార్పులతో వీటిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 శాఖలకు పైగానే కొత్తగా 20 మంత్రులకు 20 మంత్రులకు ఈ స్థానం కల్పించాలని చెప్పి ప్రధానమంత్రి యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పార్టీ ప్రమేయం కూడా ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న తర్వాత ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయంతో ఆ మేరకు కేంద్ర మంత్రివర్గ విస్తరణపై తుది రూపు ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల రీత్యా శివసేన, బీజేపీ మరలా ఏకమవుతాయి, దగ్గర కాబోతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఆ ప్రతిపాదన కనుక శివసేన కనుక ఒప్పుకున్నట్లయితే ఫడ్నవీస్ను అక్కడ ముఖ్యమంత్రిగా చేసి, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే సూచించిన వారికి కేంద్రంలో స్థానం కల్పించాలన్నది ఇక్కడ అధికార పార్టీ యొక్క ఆలోచన. అయితే దీనికి సంబంధించి శివసేన అధినేత ముఖ్యమంత్రి ఠాక్రే ఏమాత్రం కూడా ఒప్పుకోనట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఆ నేపథ్యంలో ఫడ్నవీస్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశంపై కూడా ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 8 రాష్ట్రాలకు గవర్నర్లు నియామకం చేయడంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గెహ్లాట్ను ఇప్పటికే కర్ణాటక గవర్నర్గా నియామకం చేయడం జరిగింది. కాబట్టి సోషల్ జస్టిస్ మంత్రిగా ఉన్నారు, సామాజిక న్యాయ మంత్రిగా ఉన్నటువంటి గెహ్లాట్ను గవర్నర్గా మార్చడంతో ఇంకా ఒక స్థానం కూడా పెరిగింది. ఈ రకంగా అన్ని స్థానాలు కూడా భర్తీ చేసుకొని ఆ మేరకు
తగిన రూపు ఇచ్చే అంశంపైనే కసరత్తు జరుగుతుంది. ఇకపోతే ఉత్తరప్రదేశ్లో అనుప్రియ పాటిల్ అపనాదళ్ నేత ఉన్నారు. గతంలో ఆమె మోడీ నేతృత్వంలోనే మంత్రివర్గంలో ఆమెకు స్థానం లభించినప్పుడు కూడా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆమెకు అవకాశం లభించలేదు. ఈసారి ఖచ్చితంగా అనుప్రియ పాటిల్ కూడా కేంద్ర మంత్రివర్గంలో వస్తుందన్న అభిప్రాయం కూడా గట్టిగా వెలువడుతుంది. అదేవిధంగా జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి వరకు కూడా జ్యోతిరాదిత్య సింధియాకు ఖచ్చితంగా ఒక ప్రధానమైనటువంటి స్థానం కల్పించే అంశంపై గతంలోనే భరోసా ఇవ్వడం జరిగింది. ఆ మేరకు జ్యోతిరాదిత్య సింధియాకు, అదేవిధంగా అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సోనోవాల్కు ఈసారి ముఖ్యమంత్రిగా వేరే వారికి అవకాశం కల్పించడంతో ఆయన కేంద్రానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా సోనోవాల్కు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభిస్తుంది. ఇకపోతే మహారాష్ట్ర నుంచి బీజేపీ కాకుండా బీజేపీలో ఇటీవలనే చేరినటువంటి నారాయణ రాణికి కూడా ఆ మేరకు అవకాశం లభిస్తుందని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా అన్ని ప్రాంతాలను, అన్ని రాష్ట్రాలను సమతూకంతో చూసుకున్న తర్వాత సగినటువంటి ప్రాధాన్యత కల్పిస్తూ ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా వచ్చే ఏళ్లలో చాలా ఛాలెంజ్గా తీసుకొని ప్రభుత్వం పనిచేయాల్సి ఉంది కాబట్టి అనేక కొత్త పథకాలను కూడా రూపొందించేందుకు కొన్ని ప్రతిపాదనలు కూడా తీసుకుంటున్నారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా తయారు చేసే కొత్త పథకాలను అమలు చేసేందుకు సమర్థమైనటువంటి మంత్రులకు ఆయా శాఖలను అప్పగించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ సమావేశంలో బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ కూడా స్వయంగా పాల్గొన్నారు. మామూలుగా అయితే ఇప్పుడు కూడా మంత్రివర్గ మార్పులు, చేర్పులు, కూర్పులో ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పాల్గొనరు. ప్రభుత్వం కానీ, ప్రభుత్వాధినేత కానీ ప్రతిపాదించే సూచనలకు వాళ్ళు ఎస్ ఆర్ నో అని చెప్పడం మాత్రమే జరుగుతుంది. కానీ ప్రత్యేకించి క్రియాశీలకంగా ఈ మార్పులు, చేర్పుల్లో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై ప్రత్యక్షంగా ఎప్పుడు పాల్గొనరు. బిఎల్ సంతోష్ కూడా ఈసారి కరోనా నేపథ్యంలో ప్రతిష్ట పడిపోయినటువంటి నేపథ్యంలో ప్రతిష్టను మరలా పుంజుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ మార్పులు, చేర్పులు చేసేందుకు ప్రభుత్వం, అధికార పార్టీ పూనుకుంటుంది. ఆ మేరకు అన్ని అంశాలను పరిగణనలో తీసుకొని ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు అట్టడుగు వర్గాలు చెందినటువంటి దళిత వర్గాల్లో ఉపకులాలకు తగినంత ప్రాధాన్యత ఇచ్చి వారందరికీ కూడా క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పించాలన్నది ప్రభుత్వం ఆలోచన. అదేవిధంగా అధికార పార్టీ బీజేపీ ఆలోచన కూడా. ఆ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకున్న తర్వాత ఈ మార్పులు, చేర్పులు, కూర్పుపై ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రైట్. ఇక కొంతమంది అసంతృప్తులు కనపడుతూ ఉన్నారు. కొన్ని దగ్గరలో వివిధ పార్టీల నుంచి ఈ పార్టీలో చేరినటువంటి అసంతృప్తులకు సంబంధించి కావచ్చు, వీళ్ళకి కూడా అవకాశం దక్కే పరిస్థితి ఉందా? ఈసారి విస్తరణలో ఎట్లా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది మొత్తం విస్తరణ జరిగినప్పుడు? కొంత సందిగ్ధత, కొంత మేరకు అభిప్రాయ భేదాలు ఉన్నది ఒక బీహార్ రాష్ట్రానికి సంబంధించి మాత్రమే. అదేవిధంగా మహారాష్ట్ర కూడా రాష్ట్రానికి సంబంధించి కూడా కొంత మేరకు సందిగ్ధత నెలకొనుంది. బీహార్కి సంబంధించి జనతాదళ్ యునైటెడ్ పార్టీకి దాదాపు 16 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 16 మంది ఎంపీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ముందు నుంచి కూడా గట్టిగా కోరుతుంది. ఆ మేరకు గతంలో ఒక్క కేబినెట్ మంత్రిని ఇచ్చేందుకు, అది కూడా సహాయ మంత్రి అని చెప్పి కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జేడీయూకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి కేంద్ర మంత్రివర్గంలో మీరు కోరుకున్నట్లుగా అవకాశం ఇవ్వబోమని చెప్పి చాలా కరాఖండిగా బీజేపీ నాయకత్వం కూడా చెప్పింది. ఆ మేరకు అక్కడ కొంత సందిగ్ధత నెలకొంది. ఒక్క మంత్రి పదవిని ఇవ్వచూపినప్పుడు నితీష్ కుమార్ దాన్ని తిరస్కరించారు. ఆ మేరకు కొంత సందిగ్ధత ఉంది. ఈసారి ఖచ్చితంగా 2 క్యాబినెట్ పదవులు, అదేవిధంగా ఒక సహాయ మంత్రి పదవి కావాలని చెప్పి జనతాదళ్ యునైటెడ్ పార్టీ గట్టిగా కోరుతుంది. అయితే దీనిపై ఇంకా సందిగ్ధత ఉంది, కానీ స్పష్టత ఇంకా రాలేదు. అయితే లోక్ జనశక్తి పార్టీ, అదే బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి లోక్ జనశక్తి పార్టీ రామ్విలాస్ పాస్వాన్ నేతృత్వంలో 5 ఎంపీలుగా ఉన్నటువంటి ఈ పార్టీకి చిరాగ్ పాస్వాన్ వారసుడుగా ఆ పార్టీ నాయకత్వం వహించినప్పటికీ కూడా తిరుగుబాటు ద్వారా రామ్విలాస్ పాస్వాన్ తమ్ముడు అక్కడ పశుపతి పారస్ ఆ మేరకు తిరుగుబాటు చేసి పూర్తిగా పార్టీని తన చేతుల్లోకి చిక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో రామ్విలాస్ పాస్వాన్కి తమ్ముడుగా నేను లక్ష్మణ్ని, నాకే ఈ రాజకీయ వారసత్వం లభిస్తుందని చెప్పి కూడా ఆయన గట్టిగా బాహటంగా చెప్పడం కూడా జరిగింది. ఆ మేరకు ఆయనకు ఒక సమాచారం ఉంది, ఆయనకు ఒక భరోసా, హామీ లభించింది అధికార పార్టీ నుంచి అని చెప్పి కూడా గట్టిగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఆ మేరకు బీహార్ సంబంధించి ఇటు జేడీయూగా సందిగ్ధత కనుక తొలగినట్లయితే జేడీయూకు 2 కేంద్ర మంత్రి పదవులు, క్యాబినెట్ పదవులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పశుపతి పారస్ రామ్విలాస్ పాస్వాన్ తమ్ముడికి ఆ మేరకు క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. ఇకపోతే మహారాష్ట్ర శివసేన బీజేపీ మధ్య నెలకొన్నటువంటి ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రయత్నాలు చివరి వరకు కూడా జరిగాయి. అయితే దానికి ఎక్కడా కూడా ఒక పరిష్కారం లభించలేదు. శివసేన మహారాష్ట్రలో
అధికారాన్ని కోల్పోనేందుకు ఏమాత్రం కూడా సుతారం ఇష్టపడలేదు. బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఒకవేళ శివసేన కనుక ఒప్పుకున్నట్లయితే ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ను చేయాలని చెప్పి బీజేపీ అధినాయకత్వం భావించింది. ఆ లేని పక్షంలో ఫడ్నవీస్ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకునేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా మహారాష్ట్రలో ఫడ్నవీసు ఆ మేరకు సందిగ్ధతగా ఉన్నటువంటి ఈ 2 రాష్ట్రాలు మాత్రమే కొంతమేరకు ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. ఈ 2 రాష్ట్రాలు కనుక సమస్య పరిష్కరించినట్లయితే ఇటు మిత్రపక్షాలను కూడా కలుపుకొని ఆ మేరకు పెద్ద స్థాయిలో ఈ మంత్రివర్గ గ్రూపులో భాగస్వామ్య పక్షాలు కూడా చోటు లభించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జరగబోయే ఈ మార్పులు చేర్పులు 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ మార్పులు చేర్పులు ఉంటాయి. కర్ణాటక రాష్ట్రానికి వస్తే ఖచ్చితంగా అక్కడ పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చేమో కానీ ఒక కేంద్ర మంత్రి పదవి లభించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా అనేక రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు కసరత్తులు చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా స్వయం బాపురావు పేరు తెలంగాణ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నటువంటి తెలంగాణ నుంచి ఆయనకి ప్రాతినిధ్యం కల్పించేందుకు అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఇప్పటికే మంత్రి పదవులు నిర్వర్తిస్తున్నటువంటి వారికి శాఖలు కూడా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉదాహరణకు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఇక పనితీరు పట్ల కొంత అసంతృప్తి ఉంది. ఆ మేరకు ఆర్థిక విశ్లేషకులు నిపుణులు ఆ మేరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై దాడి చేయడం కూడా జరిగింది. కరోనా నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిని పునరుజ్జీవింపచేసే విషయంలో అనేకమైనటువంటి నిర్ణయాలు ఏమాత్రం కూడా ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీనిపై దూకుడుగా ఉండాలి, ఆ మేరకు ఆర్థిక వ్యవస్థను మరింత వేగంగా పుంజుకునేందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది అన్న అంశాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని విశ్లేషించి మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మహిళా నేతల్లో ఆమె సీనియర్గా ఉన్నారు. గతంలో స్మృతి ఇరానీకి ఇచ్చినప్పటికీ కూడా ఆమె దాన్ని నిరూపించుకోలేకపోయారని చెప్పి ఒక వాదన కూడా ఉంది. ఆమెకున్నటువంటి విద్యాభ్యాసం యొక్క అనుభవం వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని వీటికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో నిర్మలా సీతారామన్కు స్టూడెంట్స్ డేస్ నుంచి కూడా ఆమెకున్నటువంటి పార్టీతో ఉన్నటువంటి అనుబంధం రీత్యా ఆమెకి ఆ అవకాశమే కొనసాగించేందుకు కూడా తెలుస్తుంది. ఈ రకంగా అన్ని అంశాలను ఇటు మహిళలు, సీనియర్ నేతలు, అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, భాగస్వామ్య పక్షాల యొక్క డిమాండ్లు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికలు, వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కూర్పు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.